రాజకీయ మనుగడ కోసం జమిలీ ఎన్నికల అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 2026లో జరగాల్సిన నియోజకవర్గాల పునర్విభజన కానీ, దేశవ్యాప్తంగా డిమాండున్న బీసీ గణనను కానీ ప్రధాని మోదీ పట్టించుకోరని విమర్శించారు. జమిలీ ఎన్నికల వ్యవహారాన్ని ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు అద్దంకి దయాకర్. జమిలీ ఎలక్షన్స్ అనేవి బీజేపీ తన రాజకీయ మనుగడ కోసం అటు ప్రాంతీయ పార్టీలను, వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను, తర్వాత ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని అలా ఆ ప్రతిపాదన తీసుకొస్తున్నది. 2026లో డీలిమిటేషన్ చట్టం వచ్చి పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దాని మీద చర్చ ఉండదు. జనగణన జరిగి బీసీ జనగణన చేయాలనేది దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్. దాని గురించి పట్టించుకోడు బీసీ ప్రధానమంత్రి. కానీ రాజకీయంగా 4వసారి వాళ్ళు ఏ విధంగా గెలవాలనేది ఒకటి, బీజేపీ రాజకీయంగా ఎట్లా బలపడాలనేది రెండవది, ఇంకా మిగతా పక్షాలను ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరు మీద మిగతా రాజకీయ పక్షాలని ఏ విధంగా అణిచివేయాలి అనే దాని విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇది ఒక రకంగా ప్రజలపై, దేశంపై, ప్రతిపక్షాలపై, ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలపై చేస్తున్న ఒక రాజకీయ కుట్రగా దీన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.